సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ శనగపప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. ఆనియన్ కాస్త మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు శనగపప్పుని నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ శనగపప్పుని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని మరొక 5 నుంచి 8 నిమిషాలు మీడియం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, బీరకాయ చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు బీరకాయ శనగపప్పు కాస్త సాఫ్ట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ని యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నుంచి 8 నిమిషాలు మీడియం సిమ్లోనే పెట్టుకొని అంతా బీరకాయ శనగపప్పు ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. తర్వాత ఇందులో కాస్త నువ్వుల పొడిని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసి మరొక 2 నిమిషాలు ఉంచుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకు ఎంతో టేస్టీగా బీరకాయ శనగపప్పు రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.